రైట్. హైదరాబాద్ మహానగరంలో మూసి ఇంకా ఉప్పొంగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో జంట జలాశయాల నుంచి భారీగా వరద నీరును జలమండలి అధికారులు మూసీలోకి వదిలారు. ప్రస్తుతం మనం నార్సింగ్ వద్ద ఉన్నాం. సో గండిపేట నుంచి దాదాపు 15 గేట్లు ఎత్తి దిగువకు ప్రస్తుతం 12,000 క్యూసెక్ల నీరు దిగువకు వదలడం జరిగింది. అయితే ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వరద ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంగా క్రమక్రమంగా వరద తగ్గుముఖం పడుతుండటంతో ప్రస్తుతం 15 గేట్ల ద్వారా నీరు దిగువకు ఉన్నప్పటికీ సో అవుట్ఫ్లో మాత్రం 12,000కు తగ్గిందని చెప్పొచ్చు. దీంతో సో ప్రధానంగా గండిపేట నుంచి నార్సింగి మంచిరేవుల వద్ద వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ప్రధాన ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు ఉందో ఆ సర్వీస్ రోడ్డు కూడా గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా మూసివేశారు. ఈ ప్రాంతంలో రాకపోకలను కూడా నిషేధించారు. నిన్న రాత్రి అనుకోకుండా ఒక ట్రాలీ ఆటో ట్రాలీ ఇక్కడ ఈ ప్రధాన రహదారిలో చిక్కుపోవడంతో హైడ్రా బృందాలు అందులో ఉన్నటువంటి 4గురిని రక్షించాయి. ఆ తర్వాత పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేసి ఇటువైపుగా ఎవరిని రానివ్వకుండా బందోబస్తు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నార్సింగి మంచిరేవుల అదేవిధంగా మంచిరేవుల నుంచి నార్సింగి వైపు వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్డు పూర్తిగా రాకపోకలు అనేవి నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే గండిపేట నుంచి 15 గేట్లు ఎత్తడం ద్వారా ఒక్కసారిగా వరద అనేది ఉధృతంగా కిందికి రావడంతో ఈ సర్వీస్ రోడ్ అనేది పూర్తిగా మొత్తం కూడా మూసిపోయిందని చెప్పొచ్చు. సో ఉధృతంగా ఇక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా రాకపోకలు అదేవిధంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు నిన్న నుంచి కూడా ఈ రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ గండిపేట నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా ఇక్కడి నుంచి బాపుఘాట్ లంగరౌజ్ బాపుఘాట్ వద్ద హిమాయత్ సాగర్ నుంచి వచ్చేటువంటి వరద నీరు కూడా బాపుఘాట్ వద్ద కలిసి ఒక సంగమంగా బాపుఘాట్ నుంచి దిగువకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహం అంతా కూడా ఉదయం నుంచి చాలా ఉధృతంగా ఉన్నప్పటికీ ఎగువన కురుస్తున్నట్టు వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడం వరద ఇన్ఫ్లో అనేది క్యాచ్మెంట్ ఏరియాలో ఇన్ఫ్లో కొంచెం తగ్గడంతో వరద అనేది కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కూడా ప్రధాన రహదారి మీద దాదాపు 1/2 కిలోమీటర్ మేర నిలిచినటువంటి నీరంతా కూడా ఇప్పుడు క్రమంగా తగ్గుతుండడం వల్ల కాస్త ఈ రాకపోకలకు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ మీదుగా కూడా ఇక్కడ పోలీసులు కావచ్చు హైడ్రా సిబ్బంది అంతా కూడా రాకపోకలను నెమ్మదిగా సాగేలా చేస్తున్నారు. ఓఆర్ఆర్ ఆనుకొని కింద నుంచి ఉధృతంగా ఈ వరద నీరంతా కూడా మూసీలోకి వెళ్తుంది. అదేవిధంగా సర్వీస్ రోడ్డు కూడా ఇప్పటివరకైతే రాకపోకలు పూర్తి స్థాయిలో వరద తగ్గిన తర్వాతనే ఈ సర్వీస్ రోడ్ని మళ్ళీ వాహనదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే వరద తాకిడికి సర్వీస్ రోడ్ అయితే పూర్తిగా దెబ్బతిందని చెప్పొచ్చు. బారికేడ్లు కావచ్చు అదేవిధంగా సర్వీస్ రోడ్డుకు ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రిల్స్ అనేవి కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయాయి. వరద ఉధృతి కారణంగా ఈ మార్గంలో వాహనదారులకు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఎవరిని కూడా పోలీసులు ఇక్కడి వైపు రానివ్వడం లేదు. అదేవిధంగా కిందకు దిగువకు వెళ్తున్న కొద్దీ వరద ఉధృతి అనేది ఎక్కువ అవుతున్నటువంటి క్రమంలో ఇటు బాపుఘాట్ వద్ద కావచ్చు అదేవిధంగా అటు జియాగూడ పురాణాపూల్ చాదర్ఘాట్ అదేవిధంగా ముసారాబాగ్ వద్ద కూడా ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూనే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సో నిన్న నుంచి ఇప్పటివరకు దాదాపు 4,000 మందిని ఈ పరివాహక సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చగా ఒకవేళ ఈ సాయంత్రం నుంచి రాత్రికి మరోసారి భారీ వర్షాలు కురిస్తే అదే స్థాయిలో గండిపేట అదేవిధంగా హిమాయత్ సాగర్లో పెద్ద సంఖ్యలో వరద వచ్చే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా సో మూసీ నది వెంట ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా మరింత అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు కావచ్చు లేదంటే పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని నిర్మించినటువంటి ఇల్లు మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉండడం వల్ల వరద తాకిడికి అవి కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. సో ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా చాలా చోట్ల కూడా మూసీ నదిని ఈ పరివాహక ప్రాంతంతో పాటు మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల మీద కూడా రాకపోకలు అనేది కొంత నెమ్మదిగా సాగుతున్నాయి. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు మధ్య వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మరోవైపు బాధితులకు సంబంధించి చాదర్ఘాట్ వద్ద కావచ్చు ఇటు ముసారాబాగ్ వద్ద కావచ్చు బాధితులకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని అటు హైడ్రా కావచ్చు పోలీస్ సిబ్బంది అంతా కూడా చూసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా కూడా హైడ్రా సిబ్బంది అంతా కూడా డ్రోన్ల ద్వారా కూడా బాధితులకు ఇళ్ల పైన ఉన్నటువంటి బాధితులకు కూడా ఆహారం అందజేసింది.
సో ఇలా ఒక్కొక్కటిగా వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీసులందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 రోజులు ఇటు ఈ 3కు సంబంధించి జలమండలి, హైడ్రా, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా సెలవులు రద్దు చేసింది. సో మరోవైపు గండిపేట, ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వరద నీటిని కావచ్చు, మూసిలోకి వదులుతున్నటువంటి వరదను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.